ఎక్స్ప్లోర్ హోమ్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ మీరు నా న్యూ సబ్స్క్రైబర్ అయితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానని చెప్పేసి. సో నాకు తెలుస్తుంది. అదన్నమాట ఫస్ట్ థింగ్, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, బట్ చెప్పడానికి వీలవ్వలేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఏ వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో ఆ వీడియో కింద కామెంట్ చేస్తే కనుక కంపల్సరిగా నేను చూస్తాను అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను నా క్లీనింగ్ పార్ట్, దివాళీకి క్లీనింగ్ అయితే అందరు చేస్తుంటారు కదా, అఫ్ కోర్స్ మీరు అందరు స్టార్ట్ చేశారు, డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు అండ్ చాలా బిజీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో నేనైతే లేట్ గా స్టార్ట్ చేశానండి. సో క్లీనింగ్ పార్ట్ ఇంకా నడుస్తుంది. ఏంటంటే మా ఇంటి ముందు వేరే ఫ్లాట్ వాళ్ళది కొంచెం రిపేర్ జరుగుతుంది. సో అందుకని కొంచెం స్లో అయింది అండ్ నేను కొంతవరకు అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఆ కొంతవరకు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వాటితో పాటు నేను ఏవైతే కొన్నానో ఈ దివాళీకి అండ్ ముందు దివాళీకి కూడా నేను చాలా బాగా చిన్న చిన్న బొమ్మలు అయితే కొన్నానండి. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ముందు దివాళీకి నేను బొమ్మలు ఎందుకు కొన్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా కమెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది సో అండ్ సో పర్సన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ సో అండ్ సో లొకేషన్ కూడా కుదిరితే పెట్టండి. ఆ లొకేషన్ నుంచి నా వీడియో అయితే చూస్తున్నారని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అదన్నమాట. ఇప్పుడే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ గా మా హస్బెండ్ అయితే బేగం బజార్ వెళ్లారు కదా, సో అక్కడ తీసుకున్న ఐటమ్స్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. సో మిగతావి నేను మళ్ళీ చూపిస్తాను. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది. సో ఇది మా అత్తయ్య గారికి అయితే తీసుకున్నానండి. సో అక్కడ కూడా యూజ్ అవుతుంది కదా. సో ఇవి వచ్చేసి క్రీపర్స్ లాగా ఉండి మంచిగా రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, చూడ్డానికి మంచిగా కనిపిస్తాయి అసలు. సో ఇవి ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు డోర్స్ కి. లెంత్ వచ్చేసి దీన్ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అండి డోర్స్ కి కానీ, చిన్న గుడిలాగా ఉంటే గానీ దానికి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో లెంత్ వచ్చేసి ఇంతగా ఉంది. సో అదన్నమాట. సో ఇవి పేర్ తీసుకొచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఆర్ 120 పడింది అనుకుంటాను. ఎందుకంటే నార్మల్ ఫ్లవర్స్ ఏమో ఎక్కువగా ఇస్తున్నారు, బట్ ఇది ఇప్పుడు సీజన్ కూడా కదా, సో అలా అని చెప్పేసి 120కి అయితే పడింది. నాకు తెలీదు కరెక్ట్ గా అంటే తక్కువ బడ్జెట్ ఎక్కువనా అని చెప్పేసి, బట్ బేగం బజార్ లో అయితే తక్కువకే ఉంటాయి కదా. సో అలా అయితే పడింది. అండ్ మా హస్బెండ్ వెళ్లారు. ఆయన అంటే లేడీస్ అయితే బార్గెనింగ్ చేస్తారు కదా, జెంట్స్ సరిగ్గా చేయలేరు. సో అలా అని చెప్పేసి 120కి అయితే పేరు వచ్చింది. సో నెక్స్ట్ ఇది తీసుకున్నానండి 150 రూపీస్ బేగం బజార్ లో. బాగుంటదండి. నాకైతే ఇవి ఏంటంటే వ్యాలిడ్ రీజనబుల్ ప్రైజే అనిపిస్తుంది. సో దీంట్లో కొన్ని సెట్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి నేను ఇప్పుడు కౌంట్ చేసి చెప్తాను. సో ఎందుకంటే 150 రూపీస్ కి మనకు ఒక సెట్ వచ్చేస్తుంది. మంచిగా మనం ఎప్పుడైనా స్టోర్ చేసుకుంటే అంటే మంచిగా పెట్టేసుకుంటే కనుక ఫెస్టివల్స్ అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఎల్లో కలర్ లో ఉన్నాయండి. నేను అవి కూడా బేగం బజార్ లోనే తీసుకున్నాను. సో ఆరెంజ్ తీసుకున్నాను మళ్ళీ. అండ్ మా అత్తయ్యకి ఎల్లో అండ్ ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ లో అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాము. నార్మల్ షాప్స్ లో ఒక పేరే 80 రూపీస్ అలా పడుతుందండి. సో ఇలా మీరు హోల్సేల్ షాప్ లో తీసుకుంటే బ్యాగ్ వచ్చేస్తుంది. అండ్ ఎవరైనా షేర్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా తక్కువ ప్రైస్ లోనే మంచిగా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా 5 పేర్స్ వచ్చాయండి. 3, 4, 5. సో ఇవి వచ్చేసి 5 వచ్చాయి 150 రూపీస్ కి. 30 రూపీస్ కి ఒకటి పడినట్టు. సో బయట తీసుకుంటే కనుక 80 రూపీస్ కి ఒకటి సింగిల్ గా, 60 రూపీస్ కి ఒకటి అలా ఉంది. సో మీరు ఇలా హోల్సేల్ షాప్ లో తీసుకుంటే కనుక మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ వీటిని మంచిగా స్టోర్ చేసుకుంటే కనుక మనం ఎప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కలర్ డిఫరెంట్ గా తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా దగ్గర ఎల్లో కలర్ అవైలబుల్ ఉన్నాయండి. సో మా అత్తయ్య గారికి కూడా కావాలని చెప్పేసి రెడ్ ఎల్లో తీసుకున్నాను. అండ్ ఇంకో బ్యాగ్ కూడా తీసుకున్నాను, అది రెడ్ తీసుకున్నాను. సో అవన్నమాట. వచ్చేసి ఇదండి జస్ట్ ఆరెంజ్ కలర్. ఫస్ట్ ఏమైందంటే నేను నా దగ్గర ఎల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ మా హస్బెండ్ ఒక షాప్ కి వెళ్ళేసరికి అక్కడ ఆరెంజ్ ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకోమన్నాను. దీని కాస్ట్ కూడా 150 రూపీసే. తర్వాత మా అత్తయ్య గారు కూడా తీసుకుంటానని చెప్పేస్తే తర్వాత ఇంకో షాప్ కి వెళ్తే అక్కడ ఇది కనిపించింది, ఇది ఇంకా బాగుంటది కదా అని చెప్పేసి ఇది కూడా పర్చేస్ చేశాను. అండ్ మా అత్తయ్య గారికి కూడా అక్కడ హెల్ప్ అవుతుంది. సో మేమిద్దరం షేర్ చేసుకోవచ్చు కదా అని అది అండ్ ఇది కూడా తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ కూడా సేమ్.
సో ఇవి 5 వచ్చాయి, అవి 5 వచ్చాయి. సో మీరు ఎవరైనా తీసుకోవచ్చు, మీ ఇంట్లో అన్ని డోర్స్ కి కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లో ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉంటదండి. సో నా దగ్గర ఆల్రెడీ ఎల్లో ఉన్నాయని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. మీరు ఇవి పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం కలర్ఫుల్ గా కావాలంటే ఇది ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. సో అంతేకాకుండా ఒక్కరే పర్చేస్ చేయలేరు, ఒక డోర్ కే చాలు అని అనుకుంటే ఇద్దరు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో ఎవరైనా ఉంటే అలా షేర్ చేసుకుంటే కనుక పర్ హెడ్ తక్కువ పడుతుంది అండ్ చాలా బాగుంటుంది. సో ఇవి 120, ఇవి 150. సో రీజనబుల్ గా, అండ్ ఇది నాకు రీజనబుల్ కాదో నాకు తెలీదు, బట్ ఇది కూడా డిఫరెంట్ కదండి. ఇదంటే నార్మల్ గా ఫ్లవర్స్ ఉన్నాయి, ఇది క్రీపర్స్ ప్లస్ ఇందులో కంపల్సరీగా ఇవి వచ్చాయి కనుక మీరు నార్మల్ గా అబ్జర్వ్ చేస్తే జస్ట్ క్రీపర్స్ మాత్రమే 150 to 200 ప్రైస్ లో కూడా ఉన్నాయి. ఆన్లైన్ లో కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి ఇంకా మంచిగా రెడ్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు, కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది, మొత్తం గ్రీనిష్ కాకుండా. సో కంపల్సరీగా 120 అంటే నాకు రీజనబులే అనిపిస్తుంది. సో ఇదొక పేరు 120, సో 60 రూపీస్ ఒకటి పడినట్టు. అండ్ ఇది వచ్చేసి 150 రూపీస్ కనుక 30 రూపీస్ కి ఒకటి పడినట్టు. సో మీరు కొంచెం చూసుకొని పర్చేస్ చేస్తే సరిపోతుంది కదా. సో అవి మా అత్తయ్యకి సెండ్ చేయాలని చెప్పేసి నేను ఆ రోజు చిన్న క్లిప్ అయితే తీసుకున్నానండి. సో అవి సెండ్ చేసేసాను అండ్ మేమిద్దరం షేర్ చేసుకుని అలా చేసుకున్నాం అనమాట. అండ్ వాటితో పాటు ఎల్లో కలర్ అని చెప్పాను కదా, ఎల్లో కలర్ కూడా సేమ్ మోడల్, ఇది పోయిన దివాళీకి నేను తీసుకున్నాను. సో ఇవి కూడా సేమ్ బ్యాగ్స్ లో వచ్చాయండి. రీజనబుల్ గా కావాలి, చిన్నగా డెకరేషన్ అయితే ఇవి చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే తక్కువ ప్రైసెస్ లో మీకు ఎక్కువ డెకరేషన్ కి బాగుంటుంది. ఈ దివాళీకి నేను తీసుకున్నవి ఇవే అండి. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి 150 పేర్. సో యాక్చువల్ గా నేను బేగం బజార్ అటు వెళ్ళలేకపోయాను, సో అలా అని చెప్పేసి నియర్ బై షాప్ లో అయితే తీసుకున్నాను. సో అలా అని చెప్పేసి 150 పడ్డాయి. మేబీ మీరు హోల్సేల్ షాప్ లో అలా తీసుకుంటే ఇంకా తక్కువకే రావచ్చు, ఒకసారి ట్రై చేయండి. ఇవి ఏంటంటే డోర్స్ కి అటు ఇటు హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో వీటితో నేను డెకరేషన్ నేను ముందు నెక్స్ట్ వీడియోలో నేను ఇవి పెట్టినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో చాలా మంది అంటున్నారు నాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అని, మా ఫ్రెండ్స్ లో రిలేటివ్స్ లో ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో మీకు కూడా రాకపోతే కనుక అక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. సో అదనమాట. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చిందండి, కలర్ఫుల్ గా ఉంటది కదా. సో మీరు ఇంకా షాప్ చేయలేదు అని అనుకుంటే కనుక తప్పకుండా తీసుకోండి. సో వాటితో పాటు నేను ఈ కలర్ మల్టీ కలర్ లైట్స్ అయితే తీసుకున్నానండి. సో దీని కాస్ట్ అయితే నాకు పర్టికులర్ గా గుర్తులేదు, కానీ తక్కువే ఉంది. సో మల్టీ కలర్ ఒకటి తీసుకున్నాను అండ్ నార్మల్ వైట్ కలర్ లో ఒకటి తీసుకున్నాను. సో వాటితో పాటు నేను ఇలా తీసుకున్నానండి, ఇవి ఇలా ఉంటాయి కదా. సో మనం ఇప్పుడు పిల్లలు చిన్న వాళ్ళు ఉన్నారు, సో అన్నిటి దగ్గర మనము దీపం అయితే పెట్టలేం కదా. సో అలా అని చెప్పేసి ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ మోడల్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి బేగం బజార్ లో తీసుకున్నామండి. సో కాస్ట్ వచ్చేసి 150 లోపలే పడింది. సో అంత ఎక్కువగా ఏం లేదు. మీకు హోల్సేల్ ప్రైస్ లో కావాలంటే కంపల్సరీగా మీరు హోల్సేల్ షాప్స్ బేగం బజార్ ఇలాంటి వాటికి వెళ్తేనే మీకు మంచి తక్కువ ప్రైజెస్ లో చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే వచ్చేస్తాయి. సో లేదు మీరు వెళ్ళలేరు అనుకుంటే మాత్రం దగ్గరలో ఉన్న షాప్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ సో డిఫరెన్స్ అనేది ఉంటుందండి, మనకు అంత తక్కువలో అయితే రాదు. సో అదనమాట. అండ్ నేను పోయిన దివాళీకి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ముందుగా ఈ జింకలు తీసుకున్నానండి పోయిన ఇయర్. యాక్చువల్ గా నేను ఇవి ఎందుకు మీతో షేర్ చేస్తున్నాను అని అంటే, ఎందుకంటే పోయిన ఇయర్ నేను వేరే అంటే ఈ ఇంట్లో లేమండి, వేరే ప్లేస్ లో ఉన్నాము. అండ్ అక్కడ ఫర్నిచర్ అస్సలు లేదు, జస్ట్ వాల్స్ ఉండేవి. నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను కుదిరితే, ఎండ్ ఆఫ్ ది వీడియో నేను యాడ్ చేస్తాను. సో అక్కడ షెల్ఫ్స్ ఉండేసరికి మనకి ఎలా డెకరేట్ చేసుకోవాలి అన్న ఐడియా అయితే రాదు కదా. సో ఈ బొమ్మలన్నీ తీసుకొని నేను ఆ షెల్ఫ్స్ లో పెట్టేసి ఒక ప్లాస్టిక్ కవర్ దొరుకుతుంది కదా, దాంతో మొత్తానికి కవర్ చేశాను. నేను మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. సో పోయిన ఇయర్ అయితే మేము అలా చేసుకున్నాము. ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. మీకు గనుక ఎవరికైనా ఫర్నిచర్ లేకపోతే గనుక మీ దగ్గర షెల్ఫ్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి కొన్ని బొమ్మలు తీసుకొని, అండ్ దివాళీ టైంలో అయితే చాలా బాగా వెరైటీస్ గా దొరుకుతాయి. సో ఒకసారి ఈసారి ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు తీసుకొని ఆ షెల్ఫ్స్ లో అరేంజ్ చేసుకొని, స్టేషనరీ షాప్స్ లో కవర్ అయితే దొరుకుతుంది. సో దానికి మనము డబుల్ ప్లాస్టర్ ఆర్ ఎనీ ప్లాస్టర్ యూజ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో అందుకని చెప్పేసి పోయిన ఇయర్ తీసుకున్నాను అండ్ చాలా బాగున్నాయి. సో దివాళీ అంటేనే బొమ్మలు అండ్ బొమ్మల కొలువు. అండ్ యాక్చువల్లీ నాకైతే బొమ్మల కొలువు లేదండి,
పాప పుడితేనే బొమ్మల కొలువు స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి మా సైడ్ అయితే ఉంది. మీ సైడ్ ఎలా ఉంది అని నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నాకైతే బాబు పుట్టాడు కనుక నాకైతే ఇప్పుడు బొమ్మల కొలువు ఏం లేదు, జస్ట్ పూజ చేసుకోవడం మాత్రమే. సో అందుకని నేను ఎక్కువగా బొమ్మలు అయితే అలాంటివి ఏం కొనలేదు ఈ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నానండి. అయితే ఏంటంటే ఇవి వేరే వచ్చాయి, ఇవి రెండు కూడా దీని కింద చిన్నగా చెట్టు లాగా ఇచ్చారు ఇట్లా. సో నేను అవి తీసేసి ఇవి సపరేట్ గా కొన్నాను. దీంట్లో ఏవైనా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు మనం రెడీమేడ్ గా కొనేసుకొని. సో ఇవి రెండు నేను కంబైన్ చేసేసి ఇలా పెట్టుకున్నాను అన్నమాట. సో దివాళీ అంటే దొంతులు గుర్తొస్తాయి కదా అందరికి. సో చిన్నగా క్యూట్ గా ఉన్నాయని చెప్పేసి నేను ఇవి కొనుక్కున్నాను. చాలా బాగుంటుందండి. అంటే ఫర్నిచర్ లేకున్నా కూడా కొందరికి డెకరేషన్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టుకోండి, చాలా మంచి లుక్ అనేది ఇస్తుంది. వీటి కాస్ట్ 60 రూపీస్ 70 రూపీస్ పడ్డాయి అంతే, బట్ చాలా బాగున్నాయి. దివాళీ అంటేనే లక్ష్మీదేవి కదా, సో అలా అని చెప్పేసి ఇది నాకు ఆ టైంలో నచ్చింది. సో ఆ టైంలో తీసుకున్నాను. లక్ష్మీ గణపతి. సో ఇలా అయితే ఉంది. సో అదన్నమాట ఈ ఇయర్ షాపింగ్. అండ్ పోయిన ఇయర్ షాపింగ్ అది చూపించాను. అండ్ మీరు నా వ్లాగ్స్ చూస్తే కనుక నేను మా అక్కతో ఒక బయటకైతే వెళ్ళానండి. అప్పుడు కూడా నేను నా కిచెన్ ఐటమ్స్ అవన్నీ తీసుకున్నానని చెప్పాను, బట్ నేను కంటిన్యూస్ గా వీడియో అయితే పోస్ట్ చేయలేదు. సో ఆ రోజు నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ లో డెకరేటివ్ ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసేస్తాను. సో మీరు చూడకపోతే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. సో అదొకసారి బ్లాగ్ చెక్ చేయండి, చెక్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది అదనమాట. అండ్ అప్పుడు నేను తీసుకున్నవి వచ్చేసి, సో ఇవి నేను మా అక్కతో బయటకు వెళ్ళినప్పుడు కిచెన్ ఐటమ్స్ కోసం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇవి రెండు చాలా బాగున్నాయి. ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి. సో వీటి కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ పడింది ఒక్కటి, 140 రూపీస్. సో మీకు పెట్టడానికి ఇంట్లో ప్లేస్ కనుక ఉంటే బాగుంటుంది. ఇది గర్క అంటారు కదా, గణపతికి పెడతాము. సో అదన్నమాట ప్లాస్టిక్ లో. సో చాలా బాగుంది. సో ఇది కూడా సేమ్ 160 రూపీస్ ఈచ్. అండ్ ఇది వచ్చేసి కొంచెం కలర్ఫుల్ గా ఉంది కదా, సో అలా అని చెప్పి తీసుకున్నాను. ఇవి రెండు పేరు తీసుకున్నాను. సో నాకు కొంచెం ఇంట్లో డెకరేషన్ అంటే చాలా ఇష్టం అండి. సో మీరు నా బ్లాగ్స్, నా వీడియోస్ కూడా చెక్ చేస్తే నేను డెకరేషన్ ఒక 2-3 కూడా పోస్ట్ చేశాను. సో నాకు ఇష్టం అన్నమాట కొంచెం డెకరేటివ్ గా ఉండాలని చెప్పేసి, బట్ నాకు టైం అస్సలు ఉండదు. టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇది మా సోఫా సెట్, మీరు చూడలేదు, చూపిస్తాను ఎప్పుడైనా మళ్ళీ వీడియోస్ లో. సోఫా సెట్ లో కార్నర్ ప్లేస్ లో ఒక వైడ్ ప్లేస్ ఉంటదండి, ఏదైనా ప్లేస్ చేయడానికి, బుద్ధుడు గాని ఎలాంటివైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది తీసుకొచ్చాను. ఇది కొంచెం పెద్దగా మంచిగా ఉంది. అండ్ ప్లాస్టిక్ తెచ్చుకుంటే ఏంటంటే మనం ఎన్ని డేస్ అయినా యూజ్ చేయొచ్చు, మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. పాడవు కదా, అండ్ వాటర్ పోయాల్సిన అవసరం ఇవన్నీ ఉండవు. సో ఇదైతే ఇలా ఉంది. అండ్ దీని కాస్ట్ 400 రూపీస్ అండి. సో ఇది కొంచెం పెద్దది కదా, సో ఇది కార్నర్ లో కనుక పెట్టేస్తే చాలా బాగుంటుంది. సో నాకైతే నచ్చింది, అందుకే తీసుకున్నాను. సో అదనమాట. అండ్ వీటితో పాటు కంపల్సరీ దివాళీ అంటే లైట్నింగ్ కదా, సో లైట్నింగ్ కోసం అయితే నేను కొన్ని ఐటమ్స్ కొనాలి కదా. పోయిన నేను మట్టివి తీసుకున్నానండి, సో అవన్నీ షేర్ చేయలేను ఇప్పుడు. సో ఈసారి అయితే నేను మా హస్బెండ్ తీసుకొచ్చారు. నేను ఈసారి అసలు బయటకే వెళ్ళలేదు, మా హస్బెండే తీసుకొచ్చారు. అండ్ ఇవి డిమార్ట్ లో వచ్చాయంట, కొత్త మోడల్, బాగున్నాయి. అంటే కొత్త మోడల్ అని కాదు, బట్ ఇప్పుడు కరెంట్ సేల్ అవుతున్నాయి. 70 రూపీస్ ఈచ్ అండి. సో ఇది హ్యాంగింగ్ అన్నమాట. సో వీటితో నేను ఇవి యూజ్ చేస్తాను. సో యూజ్ చేసి డెకరేషన్ చేసి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. బ్లూ, ఆరెంజ్, పింక్, రెడ్. సో ఇవైతే 4 ఉన్నాయి. సో ఇవి హ్యాంగింగ్ చేసుకోవడానికి ఎక్కడైనా మీకు వీలుగా ఉంటే కనుక యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో నేనైతే ఇవి ఎక్కడ డెకరేట్ చేస్తాను అనేది మీరు కంపల్సరీ నా నెక్స్ట్ వీడియో అయితే చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఏం అనుకోలేదండి, బట్ చేయాలి. డెకరేషన్ ఎక్కడ హ్యాంగ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఒకసారి చూసుకోవాలి, ఇల్లంతా ఒకసారి చూసి ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఆలోచించి నేను మీతో తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.
సో మిస్ అవ్వకుండా చూడండి. సో అదనమాట. అండ్ ఇవే మోడల్లో డిమార్ట్ లో మనకి చిన్న గ్లాసెస్ దొరుకుతున్నాయండి. చిన్నగా గ్లాసెస్ ఉండేసి కలర్ కలర్ ఉన్నాయి. సో అది 25 రూపీస్ ఈచ్ అంట. సో ఒక 10 తీసుకున్నా కూడా మనకి ఎక్కువ కాస్టే పడుతుంది. సో అలా అని చెప్పేసి నేనైతే ఈ గ్లాసెస్ తీసుకున్నాను, ఒక 6. సో ఇవైతే తక్కువ ప్రైస్ లో వచ్చాయి. జస్ట్ ఏంటంటే 100 రూపీస్ సెట్ అనుకుంటా. 100 రూపీస్ కి 6 ప్లస్ వీటిని మనము నార్మల్ డైలీ లైఫ్ లో కూడా యూజ్ చేయొచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. సో వీటిని కూడా డెకరేషన్ పర్పస్ నేనైతే యూజ్ చేస్తాను. సో అదనమాట, ఈ సెట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్ గా ఇంట్లో అయితే లేవండి గ్లాస్ ఐటమ్స్ ఎక్కువగా. సో అలా అని చెప్పేసి అలా కూడా ఉంటాయి అండ్ ఇప్పుడు డెకరేషన్ కి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇలాంటివి అయితే తీసుకున్నాను. అండ్ ఇలా బాక్స్ అయితే వచ్చింది, ఒక బాక్స్. అండ్ ఆ చిన్న చిన్న గ్లాసెస్ తీసుకుంటే ఏంటంటే అది ఓన్లీ దివాళీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ యూజ్ చేసుకోవడానికి రాదు కదా. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలాంటి గ్లాసెస్ తీసుకున్నాను. ఇది లాస్ట్ బొమ్మ అండి, పోయినసారి తీసుకున్నాను కుక్క పిల్ల, బట్ ఇంకొకటి పగిలిపోయింది. సో ఒకటే మిగిలిపోయింది. సో అదన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ నేను ఈసారి తీసుకున్న షాపింగ్ అండ్ పోయిన ఇయర్ చేసిన షాపింగ్ అండ్ మా అక్కతో వెళ్ళినప్పుడు రీసెంట్ గా తీసుకున్నవి అయితే ఇవి. అండ్ ఈ ఐటమ్స్ తో నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. డెకరేషన్ ఎలా చేస్తున్నాను అండ్ నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మీకు గనుక ఏమైనా తెలుసుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఐటమ్స్ లో మీరు ఏమైనా సేమ్ ఐటమ్స్ తీసుకుంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది మీరు కూడా తీసుకున్నారని చెప్పేసి. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట మీ కామెంట్స్ చూస్తుంటే. సో అందుకే పర్టికులర్ గా కామెంట్స్ అని నేను ఈసారి మెన్షన్ చేస్తున్నాను. సో తప్పుగా ఏమనుకోకండి. అంతే అండి, నేను మళ్ళీ డెకరేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.